అల్లూరు జిల్లా చింతూరులో సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ డివిజన్ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సిఐటియు ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత సీఎం చంద్రబాబు 42 రోజుల సమ్మెలో భాగంగా దీక్ష వద్దకు వచ్చి అధికారంలోకి వచ్చాక అన్ని సమస్యల కోసం కృషి చేస్తానని హామీలు ఇచ్చారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించడంతో ఆందోళన చేపట్టామని తెలిపారు. వెంటనే ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున అంగన్వాడీ సిఐటియు ఆధ్వర్యంలో నిరసనలు చేపిస్తామని హెచ్చరించారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం కూటమి ఎన్నికల సందర్భంగా అంగన్వాడీ కార్మికులకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంగన్వాడీ కార్మికులందరూ ఈరోజు ఆందోళన నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. ఆనాడు 2023 డిసెంబర్ 12 నుండి ఆందోళన చేస్తున్నటువంటి క్రమంలో ఆనాడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు టెంట్ల దగ్గరికి వచ్చి అంగన్వాడీ వాళ్ళందరికీ కూడా నేను అధికారంలోకి వస్తే న్యాయం చేస్తాను, ఇప్పుడున్నటువంటి ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచుతాను, సంక్షేమ పథకాలు అమలు చేస్తానని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ నేడు 18 నెలలు పూర్తవుతున్నా కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయడం లేదు. అందుకనే ఈ ఆలోచించి కార్మికులందరూ కూడా ఈరోజు రోడ్డెక్కినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునే దానికోసం మొత్తం అంగన్వాడీ కార్మికులందరికీ న్యాయం చేసే విధంగా ఇప్పుడున్నటువంటి ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని చెప్పి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో గత ప్రభుత్వానికి ఏదైతే గతి పట్టిందో అదే గతి ఈ ప్రభుత్వానికి పట్టే విధంగా ఆ రకమైనటువంటి ఆందోళనలు నిర్వహించేదానికి కూడా వెనుకాడేది లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మేము గతంలోని 2023 డిసెంబర్ 12లోని సమ్మెకి అనేది మేము వెళ్ళడం జరిగింది. 42 రోజుల పాటు సమ్మె చేసాం. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి మినిట్స్ కాపీలోని అలాగే ఈ ప్రభుత్వం మాకు వచ్చిన తర్వాత అమలు చేస్తాం, వేతనాలు పెంచుతాం అని అయితే హామీ ఇచ్చారు. ఇచ్చినటువంటి భాగంలోని కూడా ఇప్పటివరకు వేతనాల విషయంలో పెంచే ధోరణులు లేరు. మాకు పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా ఈ వేతనాలు ఎటు సరిపోవడం లేదు. అంగన్వాడీలకి కనీసం గ్యాస్ బిల్లు కూడా ఒక పిల్లవాడికి వచ్చి 50 పైసలు పెంచుతా ఉన్నారు. ఇవి కూడా ఎటు సరిపోయినటువంటి పరిస్థితి. అలాగే మెనూ ఛార్జీలు కూడా చాలినటువంటివి. ఇవన్నీ వాటితో కూడితే మాకు వేతనం అనేది 26,000 కావాలనేది మాది ప్రధానమైన డిమాండ్. ఆ వేతనాలకు సంబంధించి కూడా ఇంకా అమలు చేయనటువంటి పరిస్థితి. మేము వచ్చి రాగానే ఏదైతే మేము గెలిచిన తర్వాత సీఎంగా రాగానే మేము ఇటువంటి ఆ ఫైల్ మీద సంతకాలు చేస్తాం. మట్టి ఖర్చులు కూడా మా డిమాండ్ 20,000కు సంబంధించి అయితే దాన్ని మార్పు చేసి 15,000కి అమలు చేసినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కూడా 2015 నుండి ఇప్పటి వరకు టీఏడీఎల్ కూడా రానటువంటి పరిస్థితి. ఇటువంటి స్థితిలో అంగన్వాడీలు